మీరు కరెక్ట్ దారిలోనే ఉన్నారు కదా? ఏంటి నీ ఉద్దేశం? ఆ, ఏం లేదు. నిహారిక చెప్పిన దారిలో నడుస్తున్నారు కదా, ఏదైనా తప్పటడుగు వేస్తున్నారా అని నా అనుమానం, అంతే. అటువంటిదేం లేదు. దసరా పండగ, పూజ కాలనీలో జరిగిన తర్వాత జగన్మోహిని మాత చెప్పినట్టు నా వంటి జాతకం గల ఆడమనిషితో అమ్మవారిని నా ఇంటికి దిగ్విజయంగా తెచ్చుకుంటాను. మన కాలనీలో అటువంటి అదృష్టం గలవాళ్ళు ఎవరున్నారా ఏంటో. అత్తయ్య, ఇంక మనం బయలుదేరదాం. లేదంటే రాజుగారు ఉన్న చోటు ఉండరు. అందులోంచి తీసి ఇందులో, ఇందులోంచి తీసి అందులో వేస్తూ ఉంటారు. ఏంటవి? పనికిరాని అనుమానాలు. అంతేగా నిహా? అంతే అంతే. తల్లి కూతుర్లిద్దరూ ఏం సింకులో ఉన్నారే బాబు. అందరూ మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పదండి. అవును, అర్చనేది? రూమ్లోనే ఉన్నట్టుంది. అమ్మా అర్చన, అర్చన, అందరం బయలుదేరుతున్నాం, తొందరగా రా అమ్మా. ఏదో విధంగా తప్పించుకోవాలి, లేదంటే నా గురించి తెలిసిపోతుంది. నేను అనుకున్నది సాధించకుండా నా గురించి బయట పడకూడదు. అమ్మా అర్చన, అర్చన. వస్తున్నాను సార్. ప్రతి దానికి ముందు వరుసలో ఉంటావు కదా, మరి లోపలేం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను. ఎంతసేపు రెడీ అవుతావు? ఏదైనా షూటింగ్కి వెళ్తున్నావా ఏంటి? నువ్వు మీ అమ్మ ట్రై చేయండి, మంచి నెగిటివ్ క్యారెక్టర్స్ పడతాయి. ఎందుకయ్యా మిడిచి పడుతుంటావు? నోరు ఊరికే ఉండదా? ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. పదమ్మా వెళ్దాం. నేను రాను పెద్దవాడు గారు, మీరు బయలుదేరండి. ఎందుకు రావు? ఏమైంది? ఏం లేదు, ఊరికే. శౌర్య అన్నట్టు తగుదునమ్మా అంటూ ప్రతి దాంట్లో ముందుంటావు కదా. ఇప్పుడు అందరితో కలిసి రావడానికి ఏం మాయరోగం? కొంచెం నీరసంగా ఉంది. ఇది కావాలనే వంక చెప్తుంది. నువ్వేం వేషాలు వేయకు. పండగ తర్వాత ఆడవాళ్లందరికీ జగన్మోహిని మాత పరీక్ష పెడుతుంది. అందులో నువ్వు కూడా ఉండాలి. వెళ్దాం పదా. పదండి. మీలాంటి జాతకం కలిగిన మనిషి ఎవరో ఏంటో. సినిమా క్లైమాక్స్ లా ఉంది ఈ టెన్షన్. గొడవలన్నీ పక్కన పెట్టి రేపు నేనిచ్చిన డ్రెస్ నువ్వు వేసుకున్రా. నువ్వు కొన్న చీరని నేను కట్టుకుంటాను. నేనిచ్చిన డ్రెస్నే వేసుకునొస్తాడా, లేదంటే నన్ను బాధ పెట్టడానికి తనకు నచ్చిన డ్రెస్ని వేసుకునొస్తాడా? ఏం ఆలోచిస్తున్నావని? ఏం లేదక్కా. వేదవతి గారి గురించి ఎదురు చూస్తున్నాం. ఎవరైనా కబురు పెట్టండి అయ్యా. అవసరం లేదు పూజారి గారు, అదిగోండి వస్తున్నారు. నేను కొన్న డ్రెస్నే వేసుకునొచ్చా అంటే నేనంటే నీకు ప్రేమ ఉంది, బయట పడలేకపోతున్నావు అంతే. నమస్కారం అమ్మా.
నమస్కారం పూజారి గారు. మీ చిన్న కోడలు అవని గారి నోటి ద్వారా మీ గురించి చాలా గొప్పగా విన్నామమ్మా. అవును వేదవతి గారు, మీ జాతకం గురించి కూడా విన్నాం. మహర్జాతకం మీది. మీ కులదైవం అన్నపూర్ణాదేవి గురించి కూడా విన్నాము. చాలా ఆశ్చర్యపోయాము. ప్రపంచపు వింతలా అనిపించింది. ఒక్కో దేవతది ఒక్కో ప్రత్యేకత, ఒక్కో అమ్మవారిది ఒక్కో రకమైన శక్తి. ఇటువంటివి మన భారతదేశంలోనే సాధ్యం. అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. నా ఇంట్లో ఉండవలసిన అమ్మవారు కొన్ని పరిస్థితుల కారణంగా అవని దగ్గరుంటోంది. కొన్ని గండాలు ఎదురు కావడం వలన నా దగ్గరికి చేరుకోవడం లేదు. ఈ విషయం మాకు పెద్ద సమస్యగా మారిందని ఓ మాతాజీని కలిసొచ్చాం. ఆమె పరిష్కారం సూచించారు. ఆమె కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆమె వచ్చిన తర్వాత అమ్మవారు మా ఇంట్లోకి వచ్చేస్తుంది. అమ్మా, అందరూ అయోమయంగా చూస్తున్నారు. అందరికీ అర్థమయ్యేలా నువ్వే చెప్పు. జగన్మోహిని అని ఒక మాతాజీని మేము కలవడం జరిగింది. ఆమె ప్రస్తుతం తన ఆశ్రమంలో ఉంది. మీలో ఎవరైనా ఆవిడ్ని కలిశారా? కలిశామమ్మా. ఆవిడ చాలా శక్తివంతురాలు. భవిష్యత్తుకు సంబంధించిన ఎటువంటి విషయాన్నైనా చెప్పేయగలుగుతుంది. బ్రహ్మంగారిలా కాలజ్ఞానం తెలిసిన మాత అని అందరూ ఆమె గురించి చెప్పుకోవడం నేను కూడా విన్నాను. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్పిందంటే, మీ వంటి జాతకం గల మనిషి మీరు నివసిస్తున్న చోటనే ఉందని ఈ గవ్వలు చెప్తున్నాయి. విగ్రహాన్ని మీ ఇంటికి చేర్చే బాధ్యతను నేను తీసుకుంటాను. భరణి నక్షత్రం, మేషరాశి, కార్తీక మాసం, శుక్రవారం నాడు నేను జన్మించాను. నా వంటి జాతకం మీలో ఎవరికుందో ఆమె తెలుసుకుంటుంది. ఆ మనిషి ద్వారానే అమ్మవారిని నా ఇంటికి రప్పిస్తుంది. ఇప్పుడు మీలో ఎవరైనా అటువంటి జాతకం కలిగిన వాళ్ళు ఉంటే ఇప్పుడే ముందుకొచ్చేయండి. అబ్బే, అదంత సులభం కాదు కృష్ణబాబు. అటువంటి జాతకం గురించి ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూడలేదు మనము. అటువంటి జాతకం అత్తయ్య తర్వాత నా కూతురు అక్షయ్కే స్వంతమైంది. అద్భుతం జరిగినట్టు అక్షయే మన ముందుకు రావాలి.